హాయ్ సార్, నా పేరు చిన్నకేశవులు, పెండ్లవెల్లి విలేజ్, నాగర్ కర్నూలు డిస్టిక్. 2020 కంటే ముందల నా లైఫ్ డిఫరెంట్ ఉండేది. 2020 తర్వాత నా లైఫ్ డిఫరెంట్ ఉందని చెప్పుకోవచ్చు. దానికి రీజను మీమాంస. 2020లో మా అమ్మాయి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది. కరోనాతో కాదు. మా అమ్మాయి ముఖం వాపులు వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ కిడ్నీలు ఫెయిల్యూర్ అయినవి అని చెప్పింది. ఆ విషయం మాకు ఒక వారానికి తెలియజేసింది. నేను అందుబాటులో లేకపోయినా. ఇంత ఇష్యూ ఎట్లా అవుతుందని నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి కొల్లాపూర్ వెళ్ళి డాక్టర్ దగ్గరకు చూపిస్తే ఈమె ఏం లేదు, బ్లడ్ ఎక్కిస్తే సరిపోతుంది, బ్లడ్ తక్కువ ఉంది అన్నారు. బ్లడ్ ఎక్కించాము. బ్లడ్ ఎక్కించినాక ముఖం వాపులు తగ్గాయి. ఒక 15 రోజులకు కడుపులో పెయిన్ వస్తుందని చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ వాంతి చేసుకొని ఆక్సిజన్ పెట్టడం జరిగింది. నాగర్ కర్నూలుకు రెఫర్ చేశారు. ఆ జర్నీలోనే మా అమ్మ చనిపోవడం జరిగింది. నేను షాను. అసలు చాలా హెల్త్గా ఉన్న మా అమ్మ ఎందుకు ఇట్లా అయిందని ఆలోచించడం మొదలుపెట్టాను. ఎగ్జాక్ట్లీ అదే టైంలో శివకుమార్ సార్ వీడియోస్ వచ్చేవి. కరోనాకు భయపడవద్దు, ఎండలో ఉండండి, చెప్పులు లేకుండా నడవండి, టీవీలు చూడవద్దు, టీవీ న్యూస్లు చూడవద్దు అని సార్ ప్రతి వీడియోలో వచ్చేవి. నేను కూడా చూస్తూ ఉండేవాడిని. అవి అలా చూడంగా నేను అనుకోకుండానే సార్ను ఫాలో అవ్వడం జరిగింది. చికెన్, నాన్ వెజ్ బంద్ చేయడం జరిగింది. చెప్పులు లేకుండా నడవడం మొదలుపెట్టాను. కొన్ని రోజులకు నా స్ట్రక్చర్లో చాలా మార్పులు వచ్చినవి. అందరూ ఈ పిల్లగానికి ఏమైందో అనుకున్నారు, కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. సార్ను ఫాలో అవ్వకుండా ఉన్నాను. అది ఎలాంటి మార్పు అంటే, నా బాడీ స్ట్రక్చర్కి కొన్ని ఫోటోలు పంపిస్తాను, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఆ డిప్రెషన్ నుంచి నేను బయటికి రావాలని సార్ క్లాసులు ప్రతి ఫ్రీ ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యేటప్పుడు నాకు అమౌంట్ కూడా చాలాసార్లు ఇబ్బంది అయింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజు మొదలనే నేను ప్లాన్ చేసుకొని అటెండ్ అయ్యాను. అటెండ్ కావడం వల్ల నా థాట్స్ మారిపోయింది. నా ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరినీ టెంపరీగా అందరినీ దూరం పెట్టాను. ఓన్లీ ఇది ఏంది ఇష్యూ, హెల్త్ ఇష్యూ అని కనుక్కుందాం అనుకున్నాను. తర్వాత నా ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. కానీ అది ఇంటి వాళ్ళకు అర్థం కావడం చాలా లేట్ అయింది. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ కూడా అయ్యాను. తర్వాత అన్నీ సర్దుమణినాయి. హెల్త్ ఇష్యూ నాకు ఒక ఐడెంటిఫై వచ్చింది. సార్ చెప్పినట్టు ఫాలో అయితే హెల్త్ది పెద్ద సమస్య కాదని అర్థమైంది. ఇది వేరే వాళ్ళకు కూడా చెప్పుదాము అని ట్రై చేశాను. హెల్త్ ఇష్యూలతో బాధపడే వారికి చెప్పుదాం అనుకున్నాను, కానీ ఎవరు వినలేదు. మా ఊరి సర్పంచ్ పేరు కోట్ల సురేందర్. నెంబర్ వచ్చేసి 9908909034 ఇతని నెంబరు. చెప్పులు లేకుండా నడవండి అని చెప్పాను. మా ఊర్లో మా వాట్సాప్ గ్రూప్ ఉండేది. ప్రతి గ్రూపులో నేను వాట్సాప్ వీడియోలు, మీమాంస కంటెంట్ వీడియోలు సెండ్ చేసేవాడిని. కానీ అప్పుడు ఎవరు నమ్మలేదు. 1 ఇయర్ తర్వాత
నా యాక్టివిటీస్ను చూసి వాళ్ళు ఇప్పుడు మా ఊర్లో ఒక 50 మెంబర్స్ చెప్పులు లేకుండా నడుస్తున్నారు. సార్ శివకుమార్ సార్ చెప్పినది వింటే లైఫ్లో ఏ లోటు ఉన్నా సరే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఇది 100% గ్యారంటీ. థ్యాంక్ యూ సార్.